అయితే ఇంకొక అంశం ఉన్నది, నిజంగా కూడా ఇది మాట్లాడుకోవాలి, ఇది బాధ అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యవహారం. ఇక్కడ చూడండి, మన తెలంగాణ ఆనవాళ్ళు తీసేసి ఇక్కడ ఏం పెడుతున్నాడు, ఇగో సాంఘిక శాస్త్రం 9వ తరగతి సాంఘిక శాస్త్రం మీద ఈ సైబర్ టవర్స్ పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గురుదక్షిణ తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతా భావం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలు లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అవునా? ఈ సీఎం అయ్యిందంటే కారణము చంద్రబాబు నాయుడు, ఆయన సామాజిక వర్గం, మీడియా, వీళ్ళందరి ప్రోద్బలం, వీళ్ళందరి ప్రచారం, వీళ్ళందరి జాకిలు పెట్టి లేపేటువంటి కార్యక్రమంతో మాత్రమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన సీఎం కాకపోతే పార్టీ ఉండదు, ప్రభుత్వమే ఉండదని ప్రచారం చేసిన బ్యాచ్ ఇదంతా. సో కాబట్టి ఆయన గురుదక్షిణ తీర్చుకుంటున్నాడు. ఇట్లా ఇగో తెలంగాణ ఆనవాళ్ళు మొత్తం తీసేసి కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇగో ఇట్లా ఉన్నది 9వ తరగతి దాని మీద, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇగో ఇట్లా ఉన్నది, సాంఘిక శాస్త్రం మీద ఇగో ఇట్లా ఉన్నది. కానీ ఈయన వచ్చిన తర్వాత ఇగో ఇట్లా సైబర్ టవర్ పెట్టాడు. ఏం తయారయ్యారా నాయన అసలు, ఇక గురుదక్షిణ తీర్చుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్ర తీసేయి, బాబు గారి చరిత్ర పెట్టేయి, 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాల మీద కొమరం భీం ఫోటో తొలగించి సైబర్ టవర్స్ ఫోటో పెట్టినటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి. సిగ్గుండాలే తెలంగాణ తక్కువ చేసి చూస్తందుకు. ఇప్పటికే తెలంగాణ స్కూల్లో పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర తీసేసిండు. తెలంగాణ ఎప్పుడొచ్చింది, ఎట్లొచ్చింది, ఎవరు తెచ్చిర్రు, ఎవరిచ్చిర్రు, ఏంది కథ, ఎంతమంది చనిపోయారు, చరిత్ర ఉంటుండే. ఆ చరిత్రను తీసేసిండు. దీని మీద ఒక చట్టం తేవాలి. నెక్స్ట్ ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహులు అందరూ రాష్ట్రాన్ని వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కడు వచ్చేసి ఈ చరిత్ర తీసేస్తా, అది తీసేస్తా, ఈ బుక్ మారుస్తా, ఆ బుక్ మారుస్తా అనేటువంటి లోఫర్ ముచ్చట్లు, లోఫర్ నిర్ణయాలు తీసుకోకుండా ఒక బలమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. ఎవడు కూడా దాన్ని టచ్ చేయకుండా ఒక పెద్ద బలమైనటువంటి షీల్డ్ ఏర్పాటు చేసి పెట్టాలి. అప్పుడు కానీ అర్థమవుతుంది వీళ్ళకి. అంటే అంత ఆశామాష తమాషా ఉందా తెలంగాణ అంటే? చంద్రబాబు నాయుడు నచ్చితే నేను తీసుకుపోయి నీ జేబులో పెట్టుకో, నేను ఇంట్లో పెట్టుకో. పిల్లలకు తెలంగాణ చరిత్ర తెలియకుండా నీ కుట్రలు కుతంత్రాలు చేస్తే తెలంగాణ సమాజం తిరగబడుతుంది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇది ఒక జర్నలిస్ట్గా చెప్పట్లేదు, ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, ఒక ఆవేదనతో చెప్తా ఉన్నా. చరిత్రను మరిపిద్దామని, చరిత్రను తుడిచివేద్దామని కుట్రలు చేస్తే నీలాంటి కుట్రలు చేసేటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా రాజకీయంగా బతికి బట్టగట్టలే ఈ గడ్డ మీద. గుర్తుపెట్టుకో, నీది ఇంకా పరిసమాప్తం అయిపోతుంది. జిందగీల జీవితంలో మళ్ళీ ఏడ గెలవకుండా అయిపోతుంది. అంత ఆశామాష తెలంగాణ ఎమోషన్స్తో ఆడుకోకండి. మీరు రాజకీయంగా కేసీఆర్ని కొట్టండి, కేటీఆర్ని కొట్టండి, హరీష్ రావుని కొట్టండి, జగదీష్ రెడ్డిని కొట్టండి, ఆ పార్టీ నాయకులను కొట్టండి, ఎంతమందిని కొట్టినా ఏం కాదు. కానీ తెలంగాణ ఎమోషన్స్ తోటి, తెలంగాణ ఆత్మగౌరవంతో, తెలంగాణ అనేటువంటి ఫీల్తో మీరు గెలికిరనుకో కథ ఇంకో తిరుగుంటుంది కథ. ఇంకా అది అర్థం చేసుకోరి. మీరు మరీ ఎక్స్ట్రీమ్కి పోతా ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి తెలంగాణని?